ఆ అమ్మాయి చనిపోవడం మేము బాధతోటే ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మరి అమ్మాయిని బతికించాలి శతవిధాల ప్రయత్నం చేశాము. అక్కడ వాళ్ళు మ్యాక్స్ కేర్‌లో జాయిన్ చేయమంటే మంచిర్యాలలో మ్యాక్స్ కేర్‌లో చేశాము. ఆ తర్వాత వాళ్ళు షిఫ్ట్ చేయండి అంటే వెంటనే నిమ్స్‌కి షిఫ్ట్ చేశాము. నిమ్స్‌లో కూడా ఒక్క రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక స్పెషల్ రూమ్ ఇప్పించి వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రభుత్వం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి చనిపోవడం బాధాకరమే. దానికి మేము బాధను వ్యక్తం చేస్తా ఉన్నాం. అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు? మీరెళ్ళి ఏదైనా ఆదుకున్నారా? మరి ఒక ₹1,00,00,000 మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమున్న వాళ్ళైతే. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫుడ్ పాయిజన్ తోటి చనిపోయిన కేసులు కోకొల్లలున్నాయి. ఇదిగో కస్తూరిబాలో ఫుడ్ పాయిజన్ 108 మంది విద్యార్థులకు అస్వస్థత. ఈ ఏడాదిలో 2 సార్లు. అయినా నిర్లక్ష్యం, వీడని అనుమానాలు. ఇదొకటి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్. ఇంకొకటి మధ్యాహ్న భోజనంలో వానపాము 36 మందికి అస్వస్థత. ఇంకొకటి గురుకులాలు ఆగమాగం. అంటే గురుకులాల్లో జ్వరంతో స్టూడెంట్ మృతి అయినా కూడా పట్టించుకొని ప్రభుత్వం. బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు గత వాళ్ళ ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి. మోత్కూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్, మరి వాంతులు విరేచనాలు, దాదాపు 34 మంది అస్వస్థత. మరి ఈ విధంగా చాలా కార్యక్రమాలు వాళ్ళ గురుకులంలో ఫుడ్ పాయిజన్ 51 మందికి అస్వస్థత. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఒకటి లేవని వాళ్ళు మళ్ళీ పాచికూర పురుగుల అన్నం. ఈ విధంగా చాలా లెక్కలేనని ఇంత కట్ట ఉంది. ఇప్పుడు ఇదంతా చూపించాలంటేనే మీకు చాలా సమయం పడుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా కనీసం స్పందించలేదు, వెళ్ళలేదు, పలకరించలేదు, పరామర్శించలేదు, వాళ్లకు సపోర్ట్ ఇవ్వలేదు. ఏ అధికారులను కూడా సస్పెండ్ చేయలేదు. కానీ ఈ కేసులో ప్రభుత్వం నుంచి నేను వెళ్ళడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళడం జరిగింది, సీతక్క వెళ్ళడం జరిగింది, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి మేము అక్కడ వాళ్ళకి మంచి వైద్యం అందించమని చెప్పడమే కాకుండా కలెక్టర్లతో మాట్లాడి అక్కడ ఎంక్వైరీ జరిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే అక్కడ ప్రిన్సిపల్తో పాటు 4 సిబ్బంది మీద సస్పెన్షన్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఏదో పనిచేస్తున్నది అనేది మా యొక్క అనుమానం. ఎందుకంటే ఈ ఒక్క దాంట్లోనే కాదు, ఈరోజు మూసీ నదిని తీసుకున్నా కూడా ఒక పక్క ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేసిన విషయంలోనైతేనేమి, మరి ఈ విధంగా గిరిజనులను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, మూసీ నదిని అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, అదేవిధంగా ఈ హాస్టళ్లను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము అంటే ఒక ప్రణాళికతోటి కావాలని ప్రభుత్వాన్ని నడపకుండా చేయడానికి పదే పదే కాళ్ళకి ఏదన్నా అడ్డం పడేసి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేసే కార్యక్రమం జరుగుతుందనేది. అదేవిధంగా మొన్న కలెక్టర్ పైన దాడి, అది ఖచ్చితంగా ఆయనను మర్డర్ చేయడానికి చేసినటువంటి ప్లాను. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి తెలంగాణలోకి పెట్టుబడులు రాకుండా, తెలంగాణకు ఉంటే ఒక అభద్రతా భావం ఉంటుంది, ఇక్కడ మాకు సరిగా ఉండలేము అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించి వచ్చే కంపెనీలు రాకుండా, వచ్చే పెట్టుబడులు రాకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికే దీవాలా తీసిండ్రు. వీళ్ళు దీవాలా తీసిన ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్తే మేము అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం గారు ఫైనాన్షియల్గా ఎంతో బాధ్యతను బరువును మోస్తూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ పనులు చేస్తూ ఉంటే ఒక్క పని చేయలేదంటారు. మైకులు పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేసి ఒక్క పని కూడా చేయలేదనేటువంటి మాట మాట్లాడడం. మరి వాళ్ళకు తెలివిని మాట్లాడుతాండ్రా, తెలివి లేక మాట్లాడుతాండ్రా నాకు అర్థం కావడం లేదు. ఇంకా కేటీఆర్ సైకో రావు ఏమంటాడు అంటే,
మా చూస్తూ ఊరుకోను బిడ్డ, చూస్తూ ఊరుకోను బిడ్డ, నేను అసలే మంచోడిని కాదు. కలెక్టర్ని ఎవరినో తీసుకొచ్చి చేసిన కలెక్టర్ని కూడా తిట్టేసి ఇష్టం ఉన్నట్టు ఊరుకోను. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి పేరు గుర్తుపెట్టుకొని బట్టలు ఉరికిచ్చి కొడతా. ఇంకా సిగ్గు రాలేదా మీకు? మిమ్మల్ని చీ అని ప్రజలు తిరస్కరించి మీ 10 ఏళ్ల పాలనలో మీరు ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు, కన్నెత్తి పలకరించలేదు. వాళ్ళకి ఆ కష్టాల్లో లేరు, సుఖాల్లో లేరు, బాధల్లో లేరు. మీరు చేయలేదా? భూమి ల్యాండ్ అక్వైర్ మీరు చేయలేదా? మీరు మల్లన్న సాగర్ రైతుల ఉసురు పోసుకోలేదా? ఇప్పటి వరకు కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదే? ఆ విధంగా చాలా అక్వైర్ చేశారు. మీరు కంపెనీలు కట్టేటప్పుడు కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు పించి మెప్పించి ఇప్పుడు ఈరోజు మేము వరంగల్ ఎయిర్పోర్ట్ చేస్తా ఉన్నాము. అక్కడ 250 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నాము. రైతుల నుంచి చేసేది ఒక పాలసీ ఉంటుంది. ఈరోజు ఆ పాలసీని తప్పుబట్టి గిరిజనులు రేగేసి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈరోజు టీఆర్ఎస్ సైకోరావుకు లేదని చెప్తా ఉన్నా. ఆ రోజు అదే మహబాద్లో కూడా మరి వీళ్ళు ల్యాండ్ అక్వైర్కి పోతే వాళ్ళు మహిళలు అడ్డం పడితే వాళ్ళను లాఠీ చార్జీ చేపించి పసితల్లులు ఉన్నటువంటి పసిపిల్లలు ఉన్నటువంటి తల్లులను కూడా ఆ రోజు జైల్లో పెట్టించి ఇంకా సిగ్గు లేకుండా పోయి మహబాద్ మాట హాస్యాస్పదంగా ఉంది. మరి ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర పోయి లగచర్ల దగ్గర పోయి అక్కడ వాళ్ళని పలకరించి వచ్చి మంచిగా స్టార్ హోటల్లకు పోయి బిర్యానీలు తిని మంచి కడుపు నిండా పోయింది. మరి అక్కడ వాళ్ళకు పెట్టేయలే బిర్యానీలు, వీళ్ళు మాత్రమే తిన్నారు. అంటే ఇదంతా కూడా కపట నాటకం. కావాలని కపట నాటకం ఆడి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈరోజు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది ఒక ప్రణాళికతోటి, ఒక ప్లాన్ తోటి కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రతి దాని మీద మా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు గాలిలో పోతాయి అనుకుంటే చాలా తప్పు. ప్రతి మాట మీద కూడా ప్రభుత్వంకి ఒక సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ అనేది ఉంటుంది. ఆ సంస్థ దాని మీద నిఘా పెడుతుంది. ఆ నిఘా వెనకాల ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు 100% వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈయన మాట్లాడుతూ అంటాడు, నేను జైలుకు పోతా, నన్ను జైలుకు పోతా, నేను జైలుకు పోతా, మూసిని అడ్డం పెట్టుకొని జైలుకు పోతా అంటాడు. గిరిజనుల కోసం జైలుకు పోతా అంటాడు, వాళ్ళ కోసం జైలుకు పోతా అంటాడు, వీళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు. అసలు ఆయన చేసిందేదో ఉంది, ఆ తప్పులేవో బయటకు వస్తూ ఉన్నాయి. ఆ తప్పుల్లో జైలుకు పోతా అనేది ఆయనకు తెలుస్తూ ఉంది, 6th సెన్స్. కానీ అది ఒప్పుకోక ప్రజల కోసం జైలుకు పోతా అని చెప్పేసి పెద్ద ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఎమ్మెల్యేలను కలిసిండ్రా? ఎమ్మెల్యేల సమస్యలన్నా విన్నారా? నేను ఎమ్మెల్యేగానే ఉన్నా కదా, ఏ రోజన్నా మమ్మల్ని కలిసి మా సమస్యలు విన్నారా? మంత్రులకైనా దొరికినరా మీరు? కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాడు, వాళ్ళని ముద్దాడుతాడు. అదంతా కూడా అది న్యాచురల్ అనేది ఎవరికైనా తెలుస్తుంది, న్యాచురలా కాదా అనేది. నువ్వు న్యాచురల్గా చేసి ఉండుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసి ఉండాల్సింది. కానీ ఈరోజు ప్రతిపక్షంకి లాగానే ఏమన్నా అంటే నీ ప్రభుత్వాన్ని దింపేదాకా నేను నిద్రపోనంటాడు. ఎట్లా దింపుతావు? 5 ఏళ్ల దాకా నీకు ఏం అధికారం ఉన్నదని దింపుతావు? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా సైకోరావు నీకు? ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఎన్నుకున్నాక 5 సంవత్సరాల ప్రభుత్వం నడుస్తుంది. మైనారిటీలో పడితే కానీ ప్రభుత్వం పడిపోతుంది. ఏమనంటే నేను దించుతా, నేను దించేదే అని అంటాడు. అది అసలు నాకు అర్థమే అవుతలేదు, ఎందుకంటాడు ఆయన ఆ మాట అని చెప్పేసి. 5 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని దింపి అని మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది, కానీ మేము ఇప్పుడే దింపుతా అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఆయన ఒకలాగా చెప్పాలంటే ఒక మానసికంగా ఆయన ఒక ఇబ్బందిలో ఉన్నాడు. 10 సంవత్సరాలు రారాజులాగా రాష్ట్రాన్ని ఏలి మరి ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచిన ఇప్పుడు ఆయనకు మొత్తం అధికారం పోయి మరి అంటే ఒక ఆకాశం నుంచి ఒకటేసారి భూమి మీద పడేస్తే ఆయనకు మొత్తం ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతే ఏ పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ ఈ మధ్యలో పాపం చెల్లె బయటకు వచ్చింది. చెల్లె లోపల ఉన్న రోజులు కొంచెం హ్యాపీగానే ఉన్నట్టున్నాడు. చెల్లె బయటకు వచ్చినాక మరి ఏవో కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి కాసేపు హరీష్ రావు కవిత ఒకటైందా ఎతాన్రని
లేకపోతే ఏదో కేసీఆర్ కవితకి ఏదో ఆమెకు ప్రముఖ స్థానం ఏదో ఇవ్వబోతున్నాడని మరి కొంచెం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంచెం ప్రజల్లో చులకన కావడానికి కేటీఆర్ చేసే కార్యక్రమాల వల్ల కొంత పేరు పడిపోతుందని ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ విధంగా కూడా కొంత మానసిక ఇబ్బందులు ఆయన ఉన్నాడేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కనుక ఒక్కటే, మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం విద్య, వైద్యం ఈ నాలుగింటిని, సంక్షేమము, అభివృద్ధి, విద్య, వైద్యం ఈ నాలుగింటిని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా తెలుసు 9వ తారీఖు వరకు కూడా ఈ తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి దానితో మరి ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు మరి రాతపూర్వకంగా కాదు, మేము ఫిజికల్గా కూడా వాటిని మేము చెప్పబోతా ఉన్నాము. మరి దాని ద్వారా వాళ్ళకి అప్పటికైనా తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. మా ప్రభుత్వం ఏమేం చేసింది, ఏమేం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్పి తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఇంకొకటి, ఈయన ప్రవీణ్ కుమార్ ఈయన సెక్రటరీగా చేశాడు, గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు. ఆయన చేసినప్పుడు కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఆయనను తీసేసిండ్రు, ఆయన వెళ్ళిపోయిండు. మరి అప్పుడు ఆయన మీద ఎటువంటి ఎంక్వైరీ వేయలేదు. అప్పుడు బాల్క సుమన్ను గ్యాదర్ కిషోర్ ఇద్దరు కూడా కూరగాయల కొనుగోలు, షూస్ కొనుగోలు టెండర్లు లేకుండా జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అప్పుడు పరోక్షంగా దాడి చేసిండ్రు. కానీ తర్వాత ఎటువంటి మరి రియాక్షన్ కూడా వాళ్ళు చూపెట్టలేదు. అప్పుడు భోజనంలో కప్పలు, బొద్దింకలు అవన్నీ కూడా వచ్చినటువంటి సందర్భాలు వాళ్లకు తెలుసు. 2018 నుంచి దాదాపు 99 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా డబ్బులు ఆయన ఖర్చు చేయడం జరిగింది. 103 గురుకుల స్కూల్ బిల్డింగులు అన్నీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువుల ఇళ్లలోనే కిరాయికి నడిపించారు. మరి వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారో వాళ్ళకే తెలియదు. 1000 మంది స్టాఫ్ను ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు 9 కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అనుచరగణంగా ఉన్నారు. మరి ఆయన హయాంలో మధ్యవర్తులుగా చాలా పెద్ద ఎత్తున వసూళ్లు కూడా చేశారు. మరి వాటి సంగతి కూడా ఆ రోజు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏది చేసినా కూడా రూల్ ప్రకారం చేస్తూ ఉంది. అప్పుడున్న అవినీతిని ఎండగట్టి పక్కన పెట్టి ఇప్పుడు రూల్ ప్రకారం పోవడం వల్ల కొంత వాళ్ళలో కడుపు మంట మొదలైంది. అరే మేము తినే ఈ అవినీతి సొమ్మును మాకు దక్కకుండా చేస్తూ ఉన్నారని. అదే ప్రవీణ్ కుమారు రోడ్లు పట్టుకొని మరి దళిత బిడ్డగా నేను ఐఏఎస్గా రాజీనామా చేసి ఐపీఎస్ నుంచి నేను ప్రజలకు కోసం పోరాటం చేస్తా అని మరి ఊర్లు తిరిగిండు. మరి అదే ఆయన తిరిగేటప్పుడే నేను అనుకునేదాన్ని, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన మధ్యంతర వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను అనుకునేదాన్ని. అంటే దాని వెనకాల ఎవరున్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే ఆయన ఎప్పుడైతే వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండో అప్పుడు అర్థమైంది. అంటే దళిత ఓటర్లను ఒక వైపుకు మళ్లించడానికి ప్రవీణ్ కుమార్ను పావుగా వాడుకొని కేసీఆర్ ఇదంతా కూడా డ్రామా చేపించాడు అనేది. మరి కేసీఆర్నే తిట్టకుండా పొల్లు తిట్టి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుడు సైకోరావు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సిబ్బంది కేటాయింపు కూడా 2021లో మోయినాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డింగ్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కోడింగ్ అకాడమీని కూడా అప్పుడు ప్రవీణ్ కుమార్ ప్రారంభించాడు. దీనికి ఏ అనుమతి లేదు. 5 సిబ్బంది 240 మంది విద్యార్థులతో
ఆ కోడింగ్ అకాడమీ అప్పుడు పనిచేస్తూ ఉంది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 మంది సిబ్బందిని, 2 వాచ్మెన్లు, పూర్తి స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేసి మాకు ప్రభుత్వానికి దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఏందో మేము ఈరోజు చూపించడం జరిగింది. కోడింగ్ బోధన అంటూ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పుడు 3 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అక్రమాలు పాపాల పుట్ట ఏదన్నా ఉంది అంటే కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రవీణ్ దాని సెక్రటరీగా ఉన్నప్పుడు మాత్రం జరిగింది. ఆయన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గురుకుల పాఠశాలను పట్టించుకోలేదు. ఈరోజు మా ప్రభుత్వము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు మంజూరు చేసి మా చిత్తశుద్ధి ఏంటో ఈరోజు మా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగినాయి, సరుకుల సరఫరా జరిగింది. మరి అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులకే జరిగింది. మరి గురుకులాల కీర్తిని నిలబెట్టేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అప్పుడు జరిగినటువంటి అక్రమాలు జరగకుండా అన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి మరి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం అనేది ఈ సందర్భంగా. మరి 70% పైగా గురుకుల భవనాలు లేవు. మరి అద్దె భవనాలలో నడిపించారు కాబట్టి ఈరోజు మేము సొంత భవనాలు నిర్మాణం చేయాలని మేము ఈరోజు శాంక్షన్స్ కూడా చేసి ఫౌండేషన్స్ కూడా కొన్ని చోట్ల వేయడం జరిగింది. మరి ఒక మాఫియా నడిపాడు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ను ఎలాంటి నిబంధనలు లేకుండా ఒక అతన్ని పెట్టుకొని ఆయన ద్వారా ఈ మొత్తం ఇది ఏదైతే ఉందో ఈ స్కామ్ అంతా కూడా ఆయన నడిపించడం జరిగింది. అదేవిధంగా గురుకులాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను నియమించారు. అంటే వీళ్ళే సరుకులను సప్లై చేస్తారు. వీళ్ళందరూ కూడా ఈయనకు అంటే ఈయన వెంట ఉండి ఈయనకు సహాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈయనకు అంతా వాడే వాళ్ళందరూ. అయితే వీటి మీద కూడా మేము నిబంధనలు తొలగించి మళ్ళీ టెండర్ ప్రాసెస్లో మేము సరుకులు అవి సప్లై చేసే కార్యక్రమాన్ని కూడా మరి చేయడం జరుగుతుంది. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మరి మేము వెంటనే స్పందించి వెంటనే వాళ్ళ మీద అధికారుల మీద యాక్షన్ తీసుకోవడమే కాకుండా మరి వెంటనే తగు చర్యలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా గతంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు జరగకుండా, దళారీ వ్యవస్థ లేకుండా, మరి ప్రభుత్వ డబ్బులు ఏదైతే పిల్లల కోసం మనం కేటాయిస్తూ ఉన్నామో అవి 1 రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మరి గురుకుల ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ఎందుకంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లల భవిష్యత్తు బాగుండాలనేటువంటి లక్ష్యంతో మెస్ ఛార్జీలు కూడా మేము పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మెస్ ఛార్జీలను ఈరోజు 200% పెంచినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక వాళ్ళ హయాంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బాలికల మీద ఎంతో మంది మీద, లెక్కలేనంత మంది మీద అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, హత్యలు జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మరి అప్పుడు ఉన్నటువంటి మహిళా మంత్రులు కానీ, మరి ఈరోజు ఒక మహిళా నాయకురాలు బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు కానీ ఎన్నడూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శన చేసిన సందర్భం కానీ, వాళ్ళకి ఆర్థికంగా మరి లబ్ధి చేకూర్చినటువంటి సందర్భాలు కూడా లేవు. కేసీఆర్ ఒక అమ్మాయి స్టేజ్ మీద ఆయన మీద పాట పాడితే 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. కానీ ఈ విధంగా చనిపోయినటువంటి పిల్లల విషయంలో, వాళ్ళ కుటుంబాల విషయంలో ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ కానీ, అట్లీస్ట్ కలెక్టర్లను ఆదేశించి వాళ్లకు ఏదైనా సహాయం చేయమని కానీ చెప్పకపోవడం చాలా బాధాకరం. కానీ మేము ఈ అమ్మాయి విషయంలో మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేము, కానీ కుటుంబానికి అండగా ఉన్నాము మేము అనేటువంటి ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి
ఈరోజు మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ నాయకులకు కానీ వాళ్ళ నాయకుడైన సైకోరావుకు కానీ హెచ్చరిస్తూ ఉన్నాను. అయ్యా, నువ్వు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, నీకు అధికారం ఇప్పుడు అప్పుడే చేతికి రాదు, గిలగిల కొట్టుకున్నా కూడా ఇంకో 4 సంవత్సరాలు ఎలక్షన్ల వరకు ఆగాలి, అప్పటికైనా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి, అప్పుడు నమ్మినప్పుడు నీకు ఓటేసినప్పుడు నీకు మెజారిటీ వచ్చినప్పుడు కానీ అది అప్పటికి నువ్వైతావా మీ చెల్లి అవుతావా అనే పోటీ కూడా మొదలవుతుంది. కాబట్టి అంత ఈజీగా నువ్వు ఇప్పుడు మాట్లాడితే లటుక్కున పోయి నువ్వు సీఎం కుర్చీలో కూర్చునే పరిస్థితి కాదు, అది ఆలోచించుకో. ఏదో మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 5 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనను చూసి ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉండాలా వద్దా, మిమ్మల్ని రెండోసారి నమ్మారు. మొదటిసారి మీరు మోసం చేసినా కూడా రెండోసారి కూడా నమ్మారు మళ్ళీ ఏదో చేస్తారని. కానీ రెండోసారికి మీ నిజస్వరూపం తెలిసి మూడోసారి మిమ్మల్ని ఓడగొట్టారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు విశ్వసిస్తే తప్పకుండా మమ్మల్ని రెండోసారి గెలిపిస్తారు. మరి అప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది. కాబట్టి మేము 10 నెలలు అంటే సంవత్సరం కాకముందే ఇంత పిచ్చిలేసి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇంకా 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికి కూడా నువ్వు గెలుస్తావనే నమ్మకం కూడా లేదు. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా. ఎందుకంటే ఇప్పుడు మీ ఇల్లు మాకెంత దూరమో మా ఇల్లు మీకంతే దూరం. మీరు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మొన్న మా సీఎం గారు మాట్లాడితే ఇదేం భాష అని చెప్పేసి దాని మీద తన పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ తోటి ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెట్టిస్తున్నారు. నేను ఒక్కటే నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఈ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి తల్లులు లేరా, వాళ్ళకి చెల్లెళ్ళు లేరా, వాళ్ళకి భార్యలు లేరా, వాళ్ళకి అక్కలు లేరా, వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేరా? మీరు పైసల కోసం ఎంతకైనా దిగజారుతారా? ఈరోజు కేటీఆర్ పైసలు ఇచ్చినంత మాత్రాన ఒక మంచి చెడు ఆలోచన లేకుండా ఇష్టం ఉన్నట్టుగా యూకే నుంచి కొంతమంది, యుఎస్ నుంచి కొంతమంది ఈ విధంగా వాళ్ళు అదే పనిగా కామెంట్స్ పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. నిజంగా మీ భవిష్యత్తును మీరు మీ చేతులతో సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఒకటే యూట్యూబర్స్కి చెప్తా ఉన్నాను, ఒక పరిమితి పెట్టుకొని మీరు కామెంట్స్ రాస్తే బాగుంటుంది. మరి పరిమితి దాటి రాయడం వలన అది చాలా దిగజారుడు రాజకీయంగా చెప్పుకోబడుతుంది. కాబట్టి ఈరోజు ఆ పెయిడ్ ఛానల్స్ ద్వారా అన్నీ కూడా ప్రభుత్వం చేసిన మంచిని ఒక్కటి కూడా చూపెట్టకుండా, మరి వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చిన వాటిల్లో నిలబడని హామీలు చాలా ఉన్నాయి. ఆ లిస్టు చదవాలంటే మాకు 1 గంట పడుతుంది. మరి అవి మాట్లాడట్లేదు. మేము అమలు చేసిన హామీల గురించి మాట్లాడట్లేదు. 1-2 ఏవో హామీలు అయితే ఇంకా ఇవ్వలేదో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇంకా 4 ఏళ్ళ సమయం ఉన్నది. మేము 4 సంవత్సరాల్లో చేయకపోతే ఎలక్షన్లప్పుడు మీరు చెప్పండి, ఈ హామీలు ఇవ్వలేదు వీళ్ళకి ఓటేయొద్దు అని చెప్పి అప్పుడు చెప్పండి. ఈరోజు మీరు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ లేదు. ఎందుకంటే మీరు చాలా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పార్టీ మీదే, అందుకే మిమ్మల్ని తరిమి కొట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడ వచ్చి డిక్లరేషన్లు చేశారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని మరి బాధ్యతగా తీసుకొని ఈరోజు బీసీ కులగణన కూడా మా తెలంగాణలోనే మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ. ఆ రోజు ఇందిరమ్మ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. కాబట్టి మీతోటి వేలెత్తి చూపించుకునే అవసరం మాకు లేదు. మాకు ప్రజలకి ఏం చేయాలో, నష్టపోయే వారికి ఏం చేయాలో, కష్టపడే వారికి ఏం చేయాలో మా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి ఇక ముందు ఏమైనా మంచి సలహాలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా తీసుకుంటాము. సూచనలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా తీసుకుంటాము. అంతే తప్పితే లేనిపోని ఆరోపణలు మా మీద వేసి మమ్మల్ని ప్రజల్లో బట్టగాల్చి మీద వేసేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం ఊరుకునే లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట ఆన్ రికార్డు ఉంటుంది. ప్రతి మాట మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రతి మాట మీద కూడా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రతి రిపోర్ట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నువ్వు జైలుకు పోవాలని నీకు ఉబలాట ఉన్నదని మాకు కనిపిస్తూనే ఉన్నది. ఆధారాలన్నీ కరెక్ట్గా వచ్చిన రోజు తప్పనిసరిగా నువ్వు వద్దన్నా కూడా జైలుకు పోతావు. ఊకే పాపం అడగకు, అడుగుతాంటే మాకే బాధ అనిపిస్తుంది, అయ్యో పంపించలేకపోతానే అని. పంపించే రోజు తొందరలోనే ఉన్నది, పంపిస్తాం బాబు, నువ్వు ఇంకో ఏం ఆవేదన పాపం. నాకు తెలిసి నిద్రలో కూడా కలవరిస్తూ ఉండవు ఏమో కేటీఆర్, నేను జైలుకు పోతాను అని చెప్పేసి. కొంచెం ఆలోచన తగ్గించుకో.
సమయం వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఆపలేరు. నీ చెల్లెకి సమయం వచ్చినప్పుడు పోయింది, సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చింది. నీకు కూడా సమయం వచ్చినప్పుడు పోతావు, సమయం వచ్చినప్పుడు బయటకు వస్తావు. అందులో మీ నాన్న చెయ్యి ఉంటే మీ నాన్న కూడా సమయం వస్తే మీ నాన్న కూడా పోతాడు, మీ నాన్న కూడా వస్తాడు. కాబట్టి అటువంటి ఆలాపనలు పెట్టుకొని పాపం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుండా కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని కొంచెం సైకియాట్రిస్ట్కు చూపించుకొని కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఇక ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క సలహా. థ్యాంక్ యూ.